సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మా డబ్ల్యూడబ్ల్యూఈ ఒక చాలా పెద్ద మ్యాచ్ ప్లాన్ చేస్తుంది. అండ్ ఆ మ్యాచ్ ఇంకేదో కాదు, మన కింగ్ గుంథర్ వర్సెస్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ మధ్యలో. ఎస్, అంటే ఇద్దరు వేరే వేరే బ్రాండ్స్ ఉన్నారు. లైక్ మన గుంథర్ ఏమో రా బ్రాండ్లు ఉన్నారు, అండ్ మన కోడీ రోడ్స్ ఏమో స్మాక్ డౌన్ బ్రాండ్లు ఉన్నారు. కరెక్టే, కానీ మన డబ్ల్యూడబ్ల్యూఈ అయినా ఇలా మధ్యలో ఒక మంచి అంటే ఫ్యూచర్లో ఇలా మధ్యలో మంచి మ్యాచ్ బుక్ చేద్దామని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుంది. అండ్ మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారం అయితే మన డబ్ల్యూడబ్ల్యూఈ కోడీ వర్సెస్ గుంథర్ మధ్యలో అంటే ఇలా మధ్యలో మ్యాచ్ బ్యాష్ ఇన్ బర్లిన్లో చేద్దామని మా డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుందంట. కానీ ఇప్పుడు అక్కడే ఈ మ్యాచ్ జరగాలని గ్యారంటీ లేదంట. ఎందుకంటే మా డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ని ఒక చాలా పెద్ద మ్యాచ్లా చూస్తుంది. అంటే గుంథర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్కి మా డబ్ల్యూడబ్ల్యూఈ చాలా పెద్ద మ్యాచ్లా చూస్తుంది. సో అందుకని మా డబ్ల్యూడబ్ల్యూఈ ఏంటంటే ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం, అంటే ఏదైనా ఒక వేరే మేజర్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో బుక్ చేద్దామని మా డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుందంట. సో ఇప్పుడు చూద్దాం మా డబ్ల్యూడబ్ల్యూఈ ఎప్పుడు బుక్ చేస్తుందేమో. కానీ ఒక టాక్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆ టాక్ ఏంటంటే గుంథర్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో మా డబ్ల్యూడబ్ల్యూఈ ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి మ్యాచ్ బుక్ చేస్తాంట. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే మా డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్ అంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో బుక్ చేస్తే మంచిగా ఉంటుందా, లేదంటే మ్యాచ్ బుక్ చేయకపోతేనే మంచిగా ఉంటుందా? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, మన జేకబ్ ఫాటు పైన రీసెంట్లీ మన లెజెండ్ మన మార్క్ హెన్రీ మాట్లాడినారు. అండ్ మార్క్ హెన్రీ ఏమని చెప్పినారంటే జేకబ్ ఫాటు గురించి అంట మన మార్క్ హెన్రీ ఎప్పుడో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఎప్పుడో 5-10 సంవత్సరాల ముందే చెప్పినారంట. అండ్ ఇది ఒక రూమర్ కాదు, స్వయంగా మన మార్క్ హెన్రీ ఈ మాట చెప్పినారు. అండ్ మార్క్ హెన్రీ ఏమని చెప్తున్నారు అంటే, నేను జేకబ్ ఫాటు గురించి మా డబ్ల్యూడబ్ల్యూతో ఎప్పుడో 5-10 సంవత్సరాల ముందే మాట్లాడినాను. నేను జేకబ్ ఫాటుకి మా డబ్ల్యూడబ్ల్యూ తీసుకురావడానికి చాలా ట్రై చేసినాను. యాజ్ ఏ మార్క్ హెన్రీ గాయలో తీసుకొస్తాం అనుకున్నాను. బట్ ఆ టైంలో మా డబ్ల్యూడబ్ల్యూఈ నో 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 అని చెప్పిందంట. అంటే ఎన్నిసారి మన మార్క్ హెన్రీ ట్రై చేసినారో అన్నిసారి మన డబ్ల్యూడబ్ల్యూఈ జేకబ్ ఫాటుకి ఆ టైంలో నో అని చెప్పిందంట. లేకపోతే మన జేకబ్ ఫాటు ఎప్పుడో ఒక 5-10 సంవత్సరాల ముందే మన డబ్ల్యూడబ్ల్యూలో వచ్చేస్తుండే అని మన మార్క్ హెన్రీ చెప్పినారు. అండ్ బాస్, అంతేకాదు, ఒక్కవేళ మీకు తెలియదంటే నేను మీ అందరికీ చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే మన ది మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ బ్రాన్ స్ట్రోమన్కి తీసుకొచ్చింది ఇంకెవరు కాదు, మన మార్క్ హెన్రీ. అంటే ఫస్ట్లో మన బ్రాన్ స్ట్రోమన్ వచ్చినప్పుడు మన వైడ్ ఫ్యామిలీలో కనిపించినారు, కరెక్టే, కానీ అసలు ఐడియా ఇచ్చింది ఇంకెవరు కాదు, అంటే మన బ్రాన్ స్ట్రోమన్ గురించి చెప్పింది ఇంకెవరు కాదు, మన మార్క్ హెన్రీ అనే మాట మన డబ్ల్యూడబ్ల్యూఈకి. అండ్ మార్క్ హెన్రీ చెప్పినారనే మన డబ్ల్యూడబ్ల్యూఈ మన బ్రాన్ స్ట్రోమన్కి ఒకప్పుడు చాలా మంచి అవకాశం ఇచ్చిందన్నమాట. ఓకే, సో అందుకనే మన మార్క్ హెన్రీ ఏమని చెప్పినారంటే, నేనైతే జేకబ్ ఫాటు గురించి ఎన్నో సంవత్సరాల ముందు చెప్పినాను, 5-10 సంవత్సరాల ముందే నేను ట్రై చేసినాను. బట్ ఆ టైంలో డబ్ల్యూడబ్ల్యూఈ నో అని చెప్పి, లేదంటే మన జేకబ్ ఫాటు ఎప్పుడో మన డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపిస్తుందంట. అండ్ అంతేకాదు, జేకబ్ ఫాటు చూడడానికి చాలా పెద్ద అంటే చాలా ఎక్కువ ఏజ్లో కనిపిస్తుండే. బట్ మీరు ఇంటే షాక్ అయిపోతారు, జేకబ్ ఫాటుది ఏజ్ ఓన్లీ 32. ఎస్, జేకబ్ ఫాటు ఏజ్ ఓన్లీ 32 మాత్రమే. సో అందుకనే ఇంకా చాలా ఉందన్నమాట. అంటే మన జేకబ్ ఫాటు ఇప్పుడు వచ్చినా అంటే ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. ఎందుకంటే ఏజ్ జరిగిన మంచి కోసం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన జేకబ్ ఫాటు డెబ్యూ పైన చాలా జబర్దస్త్ టాక్ ఉందన్నమాట. చాలా మంది అంటే చాలా హైలైట్గా మాట్లాడుతున్నారు జేకబ్ ఫాటు గురించి. సో అందుకని చెప్తారు కదా, ఏజ్ జరిగిన అది మన మంచి కోసం జరుగుతుంది. సో అందుకని మన జేకబ్ ఫాటుది 5-10 సంవత్సరాల ముందే టైం రాలేదు, బట్ ఇప్పుడు మాత్రం ఫైనల్ టైం వచ్చింది. అండ్ ఏజ్ బి ఎక్కువ లేదన్నమాట మన జేకబ్ ఫాటుది ఓన్లీ 32 years. సో ఇంకా ఇన్ ఫ్యూచర్లో చాలా మంచి మంచి మ్యాచెస్లో బుక్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ బాస్, అంతేకాదు, ఇంకొక అంటే మ్యాచ్ బుక్ అంటే గుర్తొచ్చింది, ఇంకొక రూమర్ వస్తుంది. అండ్ అదేంటంటే మన జేకబ్ ఫాటు వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరిగితే సమ్మర్ స్లామ్లో ఎట్లుంటుందని ఇది ఒక బ్యాక్ స్టేజ్ టాక్ అనమాట. ఎందుకంటే మన జేకబ్ ఫాటు కోడీ రోడ్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. కామెంటెస్ట్ టేబుల్ పైన పండబెట్టి మరి మన స్ప్లాష్ ఇచ్చి పడేసిన చాలా జబర్దస్త్ ఇచ్చినారనమాట. సో అందుకనే ఈ మ్యాచ్ బుక్ చేస్తే మంచిగా ఉంటుంది అని మన డబ్ల్యూడబ్ల్యూఈ గురించి మాట్లాడుతుంది. కానీ ఇంకొక రూమర్ బి చాలా గట్టిగా వస్తుంది బాస్. అండ్ అది ఏంటంటే ఈ సమ్మర్ స్లామ్లో అంట కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ జరగచ్చు అంట. ఎస్, అంటే ఈ రూమర్ వస్తుంది. నిజం చెప్పాలంటే సోలో సికోవా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఒక సింగిల్స్ మ్యాచ్ పైన అది సమ్మర్ స్లామ్లో ఈ మ్యాచ్ జరుగుతాయని ఇలాంటి రూమర్స్ మాత్రం మనకి వస్తున్నాయి. సో ఇప్పుడు చూద్దాం ఆ డబ్ల్యూడబ్ల్యూఈ ఏ మ్యాచ్ బుక్ చేస్తుందో, అది మనకి ఎట్లయినా ఇప్పుడు చాలా తొందరలో తెలిసిపోతాయన్నమాట. అండ్ బాస్, అంతేకాదు, మన జేకబ్ ఫాటుది డెబ్యూ మన ఫ్యాన్స్ అందరికీ చాలా జబర్దస్త్గా నచ్చింది బాస్. ఎందుకంటే వీడొచ్చి మీ స్క్రీన్ పైన మన జేకబ్ ఫాటుది టీ షర్ట్ అంటే మర్చెండైజ్ టాప్ సెల్లింగ్ లిస్ట్లో వచ్చేసింది బాస్. ఎస్, అంటే మన టాప్ సెల్లింగ్ లిస్ట్ గురించి మాట్లాడితే అండ్ టీ షర్ట్స్ మర్చెండైజ్ సేల్స్ గురించి మాట్లాడితే నంబర్ 1 ప్లేస్లో మన వైట్ 6 టీ షర్ట్ అనమాట.
సెకండ్ ప్లేస్ మన సీఎం పంక్ ది అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసినారు మన జేకబ్ ఫాటు. ఎస్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్లో మరొకసారి మన వైట్ 6, ఫిఫ్త్ ప్లేస్లో మన జే ఊసో, సిక్స్త్ ప్లేస్లో మన సీఎం పంక్, సెవెంత్ ప్లేస్లో మరొకసారి మన వైట్ 6, ఎయిత్ ప్లేస్లో మరొకసారి జే ఊసో, నైన్త్ ప్లేస్లో రోమన్ రేన్స్ టీ షర్ట్ అనమాట. అండ్ 10th ప్లేస్లో మరొకసారి మన సీఎం పంక్ టీ షర్ట్ ఉంది. సో టీ షర్ట్స్ మర్చెండైజ్ సేల్స్ గురించి మాట్లాడిన చాలా మంచి రెస్పాన్స్ వస్తుందన్నమాట. మన జేకబ్ ఫాటు డెబ్యూ చాలా నచ్చింది ఫ్యాన్స్, అందుకని టీ షర్ట్స్ చాలా దబ్బాయించి కొంటున్నారు. అండ్ ఇంకొక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ అంటే ఓవరాల్ లిస్ట్ చూస్తే మన జేవుస్ నంబర్ 1 ప్లేస్ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో మన స్టోన్ కోల్, థర్డ్ ప్లేస్లో మన వైట్ 6, ఫోర్త్ ప్లేస్లో మన సీఎం పంక్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో మన జేకబ్ ఫాటు టీ షర్ట్. అంటే ఓవరాల్ చూసినా మన జేకబ్ ఫాటు మన టాప్ 5లో ఉన్నారన్నమాట. ఇది మామూలు మాట కాదు, ఫ్యాన్స్ చాలా జబర్దస్త్ నచ్చిందనే మన జేకబ్ ఫాటుది టీ షర్ట్స్ చాలా దబ్బాయించి కొంటున్నారన్నమాట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ ఇదే చూస్తాను నేను ముందే చెప్పిన, మన డబ్ల్యూడబ్ల్యూ ఏదైనా సూపర్ స్టార్కి పుష్ ఇచ్చినప్పుడు ఆ సూపర్ స్టార్ పైన ఫ్యాన్స్ రియాక్షన్ ఏంది అంటే ఫ్యాన్స్ టీ షర్ట్స్ మర్చెండైజ్ అవన్నీ దబాయించి కొంటున్నారా కొంటలేరా అదంతా చూస్తానమాట. ఫ్యాన్స్ రియాక్షన్ భూ అని చేయాలి అంతా చూస్తానమాట. సో టీ షర్ట్స్ విషయంలో మాత్రం బాస్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయి మన జేకబ్ ఫాటువి మర్చెండైజ్ అంటే టీ షర్ట్స్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన షేన్ మెక్మ్యాన్ గురించి. బాస్ మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ ఎందుకు తెలిసే ఉంటుంది. నేను ముందే చెప్పినాను మన షేన్ మెక్మ్యాన్ మన AEWలో కనిపించని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని. సో ఈ రూమర్స్ పైన అంటే AEW చైర్మన్ అంటే టోనీ ఖాన్ మాట్లాడినారు. టోనీ ఖాన్ ఏమని చెప్పినారంటే టోనీ ఖాన్కి ఎలాంటి ఐడియా లేదంట. అంటే షేన్ మెక్మ్యాన్ మన అంటే AEWలో అడుగు పెట్టరా దాని గురించి అంటే AEW చైర్మన్కే అంటే ఐడియా లేదు, నాతో ఇలాంటి టాక్లో లేడని టోనీ ఖాన్ చెప్పినారు. మన షేన్ మెక్మ్యాన్ గురించి మాట్లాడినారు. అండ్ ఇంకోటి ఏంటంటే మన షేన్ మెక్మ్యాన్ AEW సూపర్ స్టార్స్తో టాక్లు ఉన్నారు. అంటే AEW చైర్మన్తో కాదు, సూపర్ స్టార్స్తో AEW సూపర్ స్టార్తో మన షేన్ మెక్మ్యాన్ టాక్లు ఉన్నారన్నమాట. జస్ట్ టాక్లు ఉన్నారంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారేమో అది మన షేన్ మెక్మ్యాన్కే తెలుసు. బట్ కొంతమంది సూపర్ స్టార్స్ ఇప్పుడు వాళ్ళు ఎంతైనా సరే ఒకప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ కదా, అంటే మన AEWలో ఎక్కువ సూపర్ స్టార్స్ అంటే ఒకప్పుడు వాళ్ళు మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్సే కదా. సో అందుకని ఒక రిలేషన్ అనేది ఉంటాయన్నమాట. సో అందుకనే ఏదో టచ్లో ఉన్నట్టున్నారు, ఏదో మాట్లాడుతున్నట్టున్నారు మన షేన్ మెక్మ్యాన్ AEW సూపర్ స్టార్స్. సో అందుకని ఇలాంటి రూమర్స్ చాలా దబాయించి వచ్చినాయి. మన షేన్ మెక్మ్యాన్ AEWలో కనిపించాను. కానీ మేబీ నెవర్ సే నెవర్, మేబీ ఏం చెప్పలేము. టోనీ ఖాన్ ఏమైనా సర్ప్రైజ్ ఇస్తారనుకుంటా, లేదంటే మేబీ టోనీ ఖాన్ నిజమే చెప్తున్నారనుకుంటా, మేబీ ఏం చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు మీరేమంటారు అంటే షేన్ మెక్మ్యాన్ లాంటి అంటే మన ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ అండ్ డబ్ల్యూడబ్ల్యూకి అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు చాలా జబర్దస్త్గా మేనేజ్ చేసినారు. అండ్ మన షేన్ మెక్మ్యాన్ డాడ్ మిస్టర్ మెక్మ్యాన్ అంటే ఒకప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూకి ఓనర్ అన్నమాట. ఇప్పుడు కొన్ని షేర్స్ ఉన్నాయి. సో అలాంటిది మన షేన్ మెక్మ్యాన్ AEWలో కనిపిస్తే మంచిగా ఉండదా అది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి. సో బాస్ సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ వస్తుంది. అండ్ ఈ బ్యాడ్ న్యూస్ నిజంగా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన సెత్ రాలిన్స్ మ్యాచ్ మన డేమియన్ ప్రిస్ట్ ఫిక్స్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు మనకి మనీ ఇన్ ద బ్యాంక్లో డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి వస్తుంది ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. అంటే ఈ మ్యాచ్ గురించి మీద కూడా తెలుసు, కానీ బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే నిజంగా బెట్టింగ్ ఓడ్స్ చాలా అంటే చాలా షాకింగ్ వస్తున్నాయి. ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ సెత్ రాలిన్స్కి సపోర్ట్ చేస్తలేవు బాస్, బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి మన డేమియన్ ప్రిస్ట్కి. ఎస్ నిజాన్ని చెప్పినాక చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అని. ఎందుకంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ చాలా ఫాస్ట్గా ఇంజురీ నుంచి రికవర్ అయ్యి వచ్చేసినారు, అంత బాగానే ఉంది. రాగానే మన సెత్ రాలిన్స్కి మళ్ళీ ఒకసారి మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేసే అవకాశం దొరికింది. అండ్ ఇప్పుడు మన మనీ ఇన్ ద బ్యాంక్లో మన సెత్ రాలిన్స్ ఫైట్ చేయబోతున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే మన సెత్ రాలిన్స్ గెలుస్తారు అండ్ మన సెత్ రాలిన్స్ న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతారు మనీ ఇన్ ద బ్యాంక్లో అని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బట్ ఎవరో ఇలా అనుకున్నారు వాళ్ళందరి కోసం ఇది బ్యాడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే బెట్టింగ్ ఓడ్స్ లిస్ట్లో మాత్రమే బెట్టింగ్ ఓడ్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్ అయితే మన డేమియన్ ప్రిస్ట్కి సపోర్ట్ చేస్తున్నాయి, సెత్ రాలిన్స్కి సపోర్ట్ చేస్తలేవు. సో దీని అర్థం ఏంటంటే బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం చూస్తే మన మనీ ఇన్ ద బ్యాంక్లో సెత్ రాలిన్స్ ఓడిపోతారు అండ్ మన డేమియన్ ప్రిస్ట్ గెలుస్తారు అండ్ స్టిల్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ఉంటారు అన్నమాట. ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు రూమర్స్ ఉన్నాయి మన సమ్మర్ స్లామ్లో డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ కావచ్చు అని. సో అందుకనే మేబీ రిజల్ట్ మనకి చూడడానికి ఒకసారి దొరుకుతుంది అనుకుంటా.
మన ఇంత బ్యాంక్లో మేమేం చెప్పలేము. కానీ మీకు తెలుసుగా బెట్టింగ్ ఓట్స్ గురించి, అంటే ఇంకా కొంచెం టైం ఉంది, అంటే గంటకి బెట్టింగ్ ఓట్స్ చేంజ్ అయిపోతాయి కదా. సో మేమేం చెప్పలేము. మన మహీంద్రా బ్యాంక్ వారికి బెట్టింగ్ ఓట్స్ కింద మీద కావచ్చు. బట్ నిజం చెప్పాలంటే బెట్టింగ్ ఓట్స్ లిస్ట్లో అంటే నంబర్స్లో చాలా ఇంకలు ఉన్నారు బాస్. సెత్ రాలిన్స్ అండ్ చాలా దబాయించి చాలా హెవీలీ సపోర్ట్ చేస్తున్నాయి మన బెట్టింగ్ ఓట్స్ ప్రెజెంట్ కోసం అయితే మన డేమియన్ ప్రిస్ట్కి. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే మహీంద్రా బ్యాంక్ వీళ్ళ మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు మన సెత్ రాలిన్సే గెలిస్తే మంచిగా ఉంటుందా? మీరు మళ్ళొకసారి మన సెత్ రాలిన్స్కి యాజ్ ఎ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ చూడాలనుకుంటున్నారా, లేదంటే మన డేమియన్ ప్రిస్ట్ గెలిస్తే మంచిగా ఉంటుందా? బాస్ మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన జిమ్మీ ఊసో గురించి. మీలో చాలామంది కామెంట్స్లో అన్న జిమ్మీ ఊసో గురించి అప్డేట్ అంటే నాకు రెగ్యులర్గా అయితే ఒక కామెంట్ రెగ్యులర్ వచ్చిందనమాట అన్న జిమ్మీ ఊసో గురించి అప్డేట్ అని. సో ఫైనలీ బాస్ అంటే ఎవరెవరు జిమ్మీ ఊసో రిటర్న్ గురించి అప్డేట్ కోసం వెయిట్ చేసినారో ఫైనలీ వాళ్ళందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మన జిమ్మీ ఊసో ఈ మహీంద్రా బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేస్తారని మంచి దబాయించి రూమర్స్ వస్తున్నాయి. ఎస్, ఈ మహీంద్రా బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మన జిమ్మీ ఊసో రిటర్న్ చేస్తారంట. సో ఇప్పుడు రిటర్న్ చేస్తే ఏ టైప్లో రిటర్న్ చేస్తారో దానిపైనే మనకి రూమర్స్ వచ్చినాయి. సో రూమర్స్ ఏమంటున్నాయి అంటే మహీంద్రా బ్యాంక్లో ఇప్పుడు మన జే ఊసో మన మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ మ్యాచ్లో ఉన్నారు కదా. సో ఆ మ్యాచ్లో మన జే ఊసో గెలుస్తున్నప్పుడు మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ అటాక్ చేస్తారంట. ఎస్, మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ మన జే ఊసో పైన అటాక్ చేస్తారు. అండ్ అంటే మన న్యూ బ్లడ్ లైన్ వల్లనే మన జే ఊసో మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్ కేస్ గెలవరంట, ఓడిపోతారంట. అండ్ మన జే ఊసోకి కాపాడడానికి మన జిమ్మీ ఊసో మహీంద్రా బ్యాంక్లో రిటర్న్ చేస్తారు. మన జిమ్మీ ఊసో వచ్చి కాపాడతారు మన జే ఊసోకి. అండ్ దాని తర్వాత మనకి మన ది ఊసోస్ది ఒక జబర్దస్త్ రీయునైట్ మనకి చూడడానికి దొరుకుతుంది ది ఊసోస్ మధ్యలో, అంటే జిమ్మీ ఊసో అండ్ జే ఊసో మధ్యలో. ఓకే, అండ్ ఇంకొక రూమర్ ఉంది. అండ్ ఆ రూమర్స్ ఏమంటున్నాయంటే మన ఎట్లయినా వీళ్ళు మన న్యూ బ్లడ్ లైన్ మహీంద్రా బ్యాంక్లో ఒక 6-man tag team మ్యాచ్లో ఫైట్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. సో వీళ్ళు ఫస్ట్ ఎవరికి అటాక్ చేసినారు అంటే న్యూ బ్లడ్ లైన్ ఫామ్ అవుతున్నప్పుడు ఫస్ట్ అటాక్ చేసింది వీళ్ళు మన జిమ్మీ ఊసో పైన అటాక్ చేసినారు అనమాట. జిమ్మీ ఊసోకి టార్గెట్ చేసినారు. సో అందుకని మన జిమ్మీ ఊసో అంట మహీంద్రా బ్యాంక్లో వచ్చి మన న్యూ బ్లడ్ లైన్ పైన అటాక్ చేస్తారు. అండ్ ఎంతైనా మన జిమ్మీ ఊసో ఒకడు ఉంటాడు కాబట్టి వీళ్ళందరూ కలిసి మన జిమ్మీ ఊసో పైన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడు మన జే ఊసో జిమ్మీ ఊసో కాపాడడానికి వచ్చిన రావచ్చని ఇలాంటి 2 రూమర్స్ ఉన్నాయి. సో మహీంద్రా బ్యాంక్లో ఒకవేళ అంత మంచిగా ఉంటే ది బ్లడ్ లైన్ మన జే ఊసో పైన అటాక్ చేసినప్పుడు మన జిమ్మీ ఊసో వచ్చి కాపాడతారంట. లేదంటే మన జిమ్మీ ఊసో వచ్చి ది బ్లడ్ లైన్ పైన అటాక్ చేసినప్పుడు వాళ్ళందరూ కలిసి కుమ్మేస్తుంటారు మన జిమ్మీ ఊసోకి. సో అప్పుడే మన జే ఊసో వచ్చి మన జిమ్మీ ఊసో కాపాడొచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో కొంచెం అంటే ఓపెన్ చెప్పడానికి కొంచెం మిక్స్డ్ రూమర్స్ ఉన్నాయి. బట్ ఎటు తిరిగి ఒక మంచి రూమర్ ఏంటంటే మన జిమ్మీ ఊసో ఈ మహీంద్రా బ్యాంక్లో రిటర్న్ చేస్తారని తొందరలోనే ది ఊసోస్ రీయునైట్ అయిపోతాయని మనకి ఇలాంటి చాలా మంచి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఇప్పుడు మీరు చెప్పండి. అంటే చూడండి ఇప్పుడు మన ది బ్లడ్ లైన్ ఇప్పుడు మన జే ఊసో ది బ్లడ్ లైన్ రావాలంటే మన న్యూ బ్లడ్ లైన్ మన జే ఊసో పైన అటాక్ చేయాల్సిందే. అండ్ దాని తర్వాత ఒక పర్ఫెక్ట్ రీజన్ ఉంటాయన్నమాట మన జే ఊసో దగ్గర. సో అప్పుడు మన జే ఊసో జిమ్మీ ఊసో మరొకసారి వాళ్ళు రీయునైట్ అయిపోతారన్నమాట. ది ఊసో మరొకసారి కలిసిపోతారు. సో అందుకని ఇప్పుడు మీరేమంటారు మీరు చెప్పండి. అంటే మన ది బ్లడ్ లైన్ అంటే న్యూ బ్లడ్ లైన్ జే ఊసో పైన అటాక్ చేస్తే మంచిగా ఉంటుంది, అప్పుడు జిమ్మీ ఊసో వస్తే మంచిదా? లేదంటే మన జిమ్మీ ఊసో బ్లడ్ లైన్ పైన అటాక్ చేస్తున్నప్పుడు ది బ్లడ్ లైన్ జిమ్మీ ఊసో కుమ్మేస్తున్నప్పుడు అప్పుడు జే ఊసో వచ్చి కాపాడి ఈ టైప్లో రీయునైట్ అయితే మంచిదా? ఏ టైపు మీరు రీయూనియన్ చూడాలనుకుంటున్నారు మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. కానీ మన జిమ్మీ ఊసో పైన ఫైనల్లీ ఒక గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఎంతైనా సరే రోమన్ రేన్స్ రిటర్న్ చేసే ముందు మన ది ఊసోస్ ది రీయునైట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడే మన రోమన్ రేన్స్ వస్తే మజా వస్తుంది. ఓకే, అండ్ బాస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మహీంద్రా బ్యాంక్ నుంచి సమ్మర్ స్లామ్ వరకు అంటే రోడ్ టు సమ్మర్ స్లామ్ మామూలుగా ఉండదంట. ఎస్, అంటే మనం ఎప్పుడు అంటే రోడ్ టు రసల్ మేనియా ఎప్పుడు చాలా రాకుంటాయి కదా. సో ఆ లెవెల్లో అంటే మహీంద్రా బ్యాంక్ నుంచి రోడ్ టు సమ్మర్ స్లామ్ మామూలుగా ఉండదు, చాలా జబర్దస్త్గా ఉంటుందంట. ఒక రసల్ మేనియా లెవెల్ ఫీలింగ్ వస్తుందంట మన ఫ్యాన్స్ అందరికీ. ఎందుకంటే మన WWE అంటే ఆల్రెడీ సమ్మర్ స్లామ్కి ఎన్నో సంవత్సరాల నుంచి కొంచెం బాగానే బుక్ చేస్తానమాట. కానీ మనకు గుర్తుండొచ్చు ఒక అప్డేట్. అండ్ అది ఏంటంటే మన WWE 2026లో 2 nights అంటే 2 సంవత్సరాలు ఉన్నాయి. 2 సంవత్సరాల తర్వాత 2 nights సమ్మర్ స్లామ్ బుక్ చేద్దాం అనుకుంటుంది మన WWE. అంటే సేమ్ రసల్ మేనియా లాగానే మన సమ్మర్ స్లామ్కి
2 nights సమ్మర్ స్లామ్ చేద్దాం అనుకుంటుంది మన WWE సమ్మర్ స్లామ్ కి. సో ఇప్పుడు ఒకటిసారి 2026లో సమ్మర్ స్లామ్ కి 2 nights సమ్మర్ స్లామ్ చేస్తే ఫ్యాన్స్ కి అంత మజా రావాలి కదా, అంటే ఫ్యాన్స్ కి ఆ లెవెల్లో అంటే కనిపించాలి సమ్మర్ స్లామ్. సో అందుకే మా WWE ఈ సంవత్సరం నుంచే సమ్మర్ స్లామ్ కి ఇంకా కొంచెం మంచిగా, అంటే ఆల్రెడీ చాలా జబర్దస్త్ బుక్ చేస్తే మా WWE సమ్మర్ స్లామ్ కి, బట్ ఈ సంవత్సరం ఇంకా కొంచెం హైలైట్ గా ఇంకా కొంచెం జబర్దస్త్ గా సమ్మర్ స్లామ్ కి బుక్ చేద్దామని ప్లాన్ చేస్తుంది. సో అందుకనే మనీ ఇన్ ద బ్యాంక్ నుంచి సమ్మర్ స్లామ్ వరకు అంటే రోడ్ టు సమ్మర్ స్లామ్ చాలా కిరాక్గా ఉంటాయంట, సేమ్ రెసల్మేనియా లెవెల్లో ఉంటాయంట. ఎందుకంటే ఇప్పుడు మన వైట్ 6 ఫ్యామిలీ వచ్చేసింది, అండ్ అంతేకాదు మన డ్రూ మ్యాకింటైర్ అండ్ CM Punk ఫ్యూడ్ ఆల్రెడీ ఒక జబర్దస్త్ లెవెల్ ఉందన్నమాట. అండ్ మన సెత్ రాలిన్స్ బి రికవర్ అయ్యి వచ్చేసినారు, అండ్ మన జిమీ ఊసో వచ్చేస్తారు, జిమీ ఊసో కలిసిపోతుంది, బ్లడ్ లైన్ తమాషాలు అంటే చాలా ఉంటుంది. సో ఇదంతా చూసి రోడ్ టు సమ్మర్ స్లామ్ వరకు ఫ్యాన్స్ కి రెసల్మేనియా ఫీలింగ్ వచ్చేస్తుంది, చాలా జబర్దస్త్ గా ఎంజాయ్ చేస్తారంట మన ఫ్యాన్స్. సో నిజంగా ఇది మనందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్, ఎందుకంటే ఈ మధ్యలో కొంచెం బోరింగ్ అయిపోయింది మా WWE, బట్ ఇప్పుడు బోరింగ్ కాదు, ఇంకా చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్ అయిపోతుంది. మన మనీ ఇన్ ద బ్యాంక్ నుంచి అయితే ఇంకా చాలా, అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది అనుకోండి, మనీ ఇన్ ద బ్యాంక్ నుంచి అయితే ఇంకా క్రాక్ అయిపోతుంది మన WWE. ఓకే అండ్ బాస్, అంతేకాదు ఇంకొక రూమర్ చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది, అంటే మన జేకబ్ ఫాటు డెబ్యూ చేసినప్పటి నుంచే కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అండ్ అది ఏంటంటే మన జేకబ్ ఫాటు సోలో సికోవాకి బిట్రే చేస్తారంట, ఇన్ ఫ్యూచర్లో మోసం చేస్తారు, అండ్ రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తారని ఇలాంటి రూమర్స్. ఎందుకంటే మన సోలో సికోవా పాల్ హేమన్ పైన చాలా అన్యాయం చేస్తున్నారు కదా, సో అందుకే మన రోమన్ రేన్స్ మన జేకబ్ ఫాటుకి పంపించినారంట. జేకబ్ ఫాటు ఫస్ట్లో సోలో సికోవా సైడ్ ఉన్నట్టు, అంటే సోలో సికోవా సైడ్ ఉన్నట్టు కొంచెం నటిస్తారన్నమాట. అండ్ రోమన్ రేన్స్ వచ్చినప్పుడు జేకబ్ ఫాటు ఒకటేసారి మన సోలో సికోవాకి బిట్రే చేసి జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తారు, అండ్ అప్పుడు అస్సలైన సినిమా అస్సలైన తమాషాలు మొదలవుతాయని మనకి ఇలాంటి రూమర్స్. కానీ జస్ట్ ప్రెజెంట్ కోసం రూమర్స్ అన్నమాట. అండ్ ఈ రూమర్స్ పైన ఇంకా ఏమైనా క్లారిటీ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. బట్ ఏం చేస్తామంటే 2 days నుంచి సోషల్ మీడియాలో అందరూ ఇదే మాట్లాడుతున్నారు, ఈ టాక్ ఉందనేమాట. సో ఈ టాక్ ఉన్నప్పుడు నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేయాలి ఇలాంటి రూమర్ ఉన్నప్పుడు. సో రూమర్స్ అయితే ఏమంటున్నాయి అంటే జేకబ్ ఫాటు మోసం చేస్తారంట. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు ఎంతైనా సరే మన టామా టొంగా, టాంగాలోయ అండ్ మన హీకులియో వచ్చినప్పుడు, అంటే మన టాలా టొంగా వచ్చినప్పుడు ఈ టొంగాలు అందరూ ఒక్క సైడ్ ఉంటారనమాట, సోలో సికోవా, ద రాక్. ఓకే అంటే న్యూ బ్లడ్ లైన్లో మన ద రాక్, సోలో సికోవా, టామా టొంగా, టాంగాలోయ అండ్ టాలా టొంగా వచ్చేస్తారనమాట, అంటే టొంగలు అందరూ ఒక్క సైడ్ అయిపోతారు. అండ్ మన జిలా ఫాటు అంటే ఫాటులు అంటే మన జిలా ఫాటు, జేకబ్ ఫాటు అండ్ మన జిమీ ఊసో, జే ఊసో అండ్ రోమన్ రేన్స్ ఒక సైడ్ ఉంటారనమాట. సో ఈ టైప్లో రూమర్స్ ఉన్నాయి, కానీ కన్ఫామ్గా చెప్పలేము టాలా టొంగా ఇప్పుడు మన సోలో సికోవా సైడ్ వస్తారా లేదంటే రోమన్ రేన్స్ సైడ్ వస్తారా, అదొక పెద్ద సస్పెన్స్ అనమాట. మేబీ అని చెప్పలేము, మన టాలా టొంగా రోమన్ రేన్స్ సైడ్కి వచ్చినా రావచ్చు, లేదంటే మన టాలా టొంగా ఎంతైనా టొంగా అంటే టొంగా బ్రదర్ కాబట్టి అటు సైడ్ వెళ్ళొచ్చు, మేబీ అని చెప్పలేము. కానీ ఛాన్సెస్ అంటే రూమర్స్ ఏమంటారంటే టాలా టొంగా మేబీ రోమన్ రేన్స్ సైడ్ వచ్చినా రావచ్చు అంట, మేబీ అని చెప్పలేము. ఇప్పుడు టాలా టొంగా ఒకవేళ రోమన్ రేన్స్ సైడ్ వస్తే మాత్రము జేకబ్ ఫాటు మోసం చేయరన్నమాట సోలో సికోవాకి. అండ్ ఒక టాలా టొంగా సోలో సికోవా సైడ్ ఉంటే మాత్రం జేకబ్ ఫాటు కంపల్సరీ ఫ్యూచర్లో మోసం చేస్తారన్నమాట మన సోలో సికోవాకి. జేకబ్ ఫాటు రోమన్ రేన్స్ సైడ్ వచ్చేస్తారు, జిలా ఫాటు వచ్చినప్పుడు రోమన్ రేన్స్ సైడ్ ఉంటారన్నమాట. అండ్ మనకి ఒక జబర్దస్త్ వార్ గేమ్స్ చూడడానికి దొరుకుతాయి, అంటే మనకి ద రాక్ టీమ్ వర్సెస్ రోమన్ రేన్స్ టీమ్ మధ్యలో, అంటే మనకి న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ ఒరిజినల్ బ్లడ్ లైన్ మధ్యలో ఒక జబర్దస్త్ వార్ గేమ్స్ చూడడానికి దొరుకుతుంది మన సర్వైవర్ సిరీస్లో. నిజం చెప్పాలంటే చాలా రూమర్స్ ఉన్నాయి, మీరు రూమర్స్ అంటే షాక్ అయిపోతారన్నమాట, ఇంకా చాలా వస్తున్నాయి రూమర్స్. సో మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉండండి, నేను ప్రతి ఒక్క రూమర్ ప్రతి ఒక్క అప్డేట్ మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను బాస్, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్.